టైం. టయాన్ని మనం ఏమాత్రం కూడా కంట్రోల్ చేయలేము. ఏమాత్రం కూడా చేయలేము. ఒక సమయాన్ని ముందుకు తేలేము, ఒక సమయాన్ని, ఒక సెకండ్ని వెనక్కి పట్టుకొని కూడా వెళ్ళలేము. అయిపోయిన ఏ సమయం కూడా మళ్ళా మన కోసము తిరిగి రాదు. కనుక వీ హ్యావ్ టు ట్రస్ట్ ఇన్ గాడ్. మనము ఎవరిని నమ్మాలి మన టైం గురించి అంటే? దేవుని నమ్మాలి. ఎవరిని నమ్మాలి చెప్పండి? నా టైం బాగాలేదనుకోవడంలో తప్పేం లేదు, కానీ నాకు టైం వస్తుంది అని అనుకోవడంలో కూడా తప్పులేదు. కానీ ఆ టైం రప్పించగలిగిన వాడు ఎవరంటే దేవుడే. నీ జీవితంలో దుర్దశ పోవాలి, నీ జీవితంలో మంచి దశ రావాలి అంటే అది ఎవరి చేతిలో ఉందంటే, చాలా మంది అంటారు ఇప్పుడు నాకు రాహుకాలం నడుస్తుంది, నాకు చెడు రోజులు నడుస్తున్నాయి, నా టైం బాగోలేదు అంటారు. టైం ఎప్పుడు బాగానే ఉంటుంది. టైం ఎప్పుడు కూడా తన పని తాను చేసుకునే ఉంటుంది. గడియారము తన పని తాను చేసుకుంటూ ఎప్పుడు వెళ్ళిపోతుంది. ఎటొచ్చి పని చేయని వాడు ఎవరంటే మనమే. ఎటొచ్చి పని చేయని వారము మనమే. కనుక టైం బాగుండాలి, టైం రావాలి అంటే వీ హావ్ టు ట్రస్ట్ గాడ్. దేవునిని మాత్రమే నమ్మాలి. ఎవరిని నమ్మాలి చెప్పండి? దేవునిని మాత్రమే. మనము నమ్మినప్పుడు మన సమయాలు, మన యొక్క కాలాలు, మన యొక్క రోజులు అన్నీ కూడా ఎవరి చేతుల్లో ఉన్నాయంటే దేవుని చేతుల్లో ఉన్నాయి. కనుక నా కాలగతులు ఎవరి చేతుల్లో ఉన్నాయి చెప్పండి? ఆయన వశములో ఉన్నాయి. ఈ లోకంలోకి నువ్వు రావటము దేవుని చిత్తమే. చాలా మంది ఇప్పుడు టెండెన్సీ ఏంటంటే ఒక మంచి రోజు చూసుకొని, మంచి గడియ చూసుకొని, మంచి నిమిషాలు చూసుకొని, మంచి తిథియలు చూసుకొని ఆ రోజు ఆపరేషన్ చేసి పిల్లని బయటికి తెప్పించే రోజులు, పిల్లని బయటికి రప్పించే సందర్భాలు కూడా ఉన్నాయి. సందర్భాలు కూడా అంటే నవమాసములు మోసి ఆ పిల్లడు భూమి మీదకి ఎప్పుడు రావాలంటే తల్లిదండ్రులు కోరుకుంటున్నారంటే మంచి రోజులు. కానీ మరి ఆ పిల్లడు కడుపులో పడే టైము మంచిదని ఎవరైనా చూసుకుంటున్నారా? మరి ఎంతో మంది, చాలా మంది ఈవేళ గుడులు గోపురాల చుట్టూ తిరుగుతున్నారు. ఏం కావాలని? పిల్లలు కావాలని. మరి మంచి సమయం చూసి పిల్లవాడి కోసమో పిల్ల కోసం ప్రయత్నించవచ్చు కదా. దేవుడు ఇచ్చిన తర్వాత మనిషి ఏం చేస్తున్నాడంటే బడాయికి పోతున్నాడు. ఏం చేస్తున్నాడు? అది తీరా మంచి తిథుల్లో, మంచి గడియల్లో కన్నాక ఆడు మంచోడుగా ఉంటున్నాడా? ఉండట్లేదు. ఉంటున్నాడా? ఆ తల్లిని తినేవాడిగా, తండ్రిని తిచ్చేవాడిగా ఉంటున్నాడు. కనుక ఈ సమయముల గురించి మనము ప్రయత్నం చేయడం కాదు, కానీ దేవుడిని వేడుకోవాలి. ఏమనంటే నా టైము ఈ భూమి మీద సాఫీగా సాగిపోవాలి ప్రభువా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎలా సాగిపోవాలి? నా టైము, నా ప్రయాణము ఈ భూమి మీద చాలా సాఫీగా సాగిపోవాలి ప్రభువా. యు హ్యావ్ టు యాక్ట్ ఇన్ టైం. నువ్వు సరి అయిన సమయానికి ప్రతిస్పందించిన జీవితంలో ఏం చేయాలో చెప్పండి? సరి అయిన సమయానికి నువ్వు ప్రతిస్పందించాలి, నువ్వు రెస్పాండ్ అవ్వాలి. గాడ్ ఈజ్ నెవర్ లేట్ ఇన్ హిస్ టైం. దేవుడు ఎప్పుడు తన సమయంలో లేట్ చేసేవాడు కాదు. కొన్నిసార్లు మనమేమి లేట్ చేస్తూ ఉంటాం. చర్చికి రావడానికి లేట్ చేస్తాం, స్కూల్కి వెళ్ళడానికి లేట్ చేస్తాం, పనికి వెళ్ళడానికి లేట్ చేస్తాం, ప్రయాణానికి సిద్ధమయ్యేటప్పుడు కూడా మనము లేటే. కానీ గాడ్ ఈజ్ నెవర్ లేట్ ఇన్ హిస్ టైమింగ్. దేవుడు ఎప్పుడు కూడా తన సమయంలో ఆలస్యం చేసేవాడు కాదు. హీ ఈజ్ ఆన్ టైం ఎవ్రీ టైం. ప్రతిసారి ఆయన టయానికే రెస్పాండ్ అవుతారు. కానీ వీ కాంట్ వెయిట్ ఫర్ దట్ టైం. ఆయన రెస్పాండ్ అయ్యే వరకు మనము వెయిట్ చేయలేక మనము కంగారు పడిపోతాం. మనము డేట్ పెట్టుకుంటాం, మనం ఒక టయాన్ని సెట్ చేసుకుంటాం. ఆ టయానికి దేవుడు రెస్పాండ్ అవ్వకపోతే మనమేమైపోతామంటే కంగారు పడిపోతాం. దేవుడు నన్ను వదిలేసాడంటాం, దేవుడు నన్ను పట్టించుకోలేదంటాం. అవసరమైతే ఒక స్టెప్ ముందుకేసి మనమే దేవుణ్ణి వదిలేసేలాగా ఉంటాం. కానీ దేవుడు ఎప్పుడు తన సమయమును ఆలస్యం చేసేవాడు మాత్రము కాదు. మరి యోనా యొక్క జీవితంలో మనం ఒకసారి ఆలోచిస్తే యోనా సముద్రంలో పడిపోవటము యోనా తప్పిదమా, దేవుని తప్పిదమా చెప్పండి? 100%
దేవుని ఆజ్ఞ, దేవుని చిత్తము, దేవుని యొక్క కమాండ్ని తప్పించుకొని అతను ఏం చేశాడంటే పారిపోతారు అనుకున్నాడు. ఎక్కడ పారిపోతారు అనుకున్నాడండి? నినివేకు వెళ్ళకుండా తర్షీషుకి పారిపోతారు అనుకున్నాడు. మరి పారిపోతారు అనుకున్నప్పుడు దేవుడు అతన్ని పట్టుకున్నాడు. అతని మీద చీటేస్తే ఎవరి మీద పడ్డదంటే చీటి ఎవరి మీద పడ్డది చెప్పండి? యోనా మీద పడ్డది. అప్పటికి సత్యమర్థమైన యోనా ఏం చేశాడంటే ఈ సముద్రములో రేగుతున్నటువంటి ఈ భయంకరమైన ప్రళయానికి ఎవరో కారణం కాదు, నేనే. చెప్పండి, నేనే. ఈ సత్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే మన జీవితంలో ఎదురవుతున్న తుఫానులకి, మనం ఎదుర్కొంటున్న సమస్యలకి దేవుడు మాత్రం కారణం కాదు. మనం ఎదుర్కొన్న ప్రళయాలకి మనమే కారణం. కానీ మనం ఎవరిని నిందిస్తామంటే దేవుణ్ణి నిందిస్తాం. ఆ యొక్క సముద్రంలో తుఫాను రాగటానికి ఎవరు కారణం చెప్పండి? యోనా యొక్క అవిధేయత, యోనా యొక్క డిజొబీడియన్సే కారణం. అప్పుడు మరి యోనాన్ని తీసుకుని వాళ్ళు ఏం చేశారంటే చెప్పండి? సముద్రంలో పడేశారు. మరి సముద్రంలో పడేసినప్పుడు దేవుడు రెస్పాండ్ అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాడ్స్ పర్ఫెక్ట్ టైమింగ్. దేవుని యొక్క సమయం ఎలా ఉంటుందంటే వీళ్ళు యోనాని ఇలా సముద్రంలో పడేశారు. అప్పుడే ఒక మత్స్యం వచ్చి ఏం చేసిందంటే అతన్ని ఒడిసి పట్టుకుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. ఆ సమయంలో యోనాను మత్స్యము పట్టుకోకుండా ఉంటే యోనా పరిస్థితి ఏంటి? యోనా యొక్క పరిస్థితి ఏంటంటే ఆ సముద్రములో మునిగిపోవటమే తప్ప మరొక మార్గము అతనికి లేదు. దట్ ఈస్ ద పర్ఫెక్ట్ టైమింగ్ ఆఫ్ గాడ్. దేవుడు అవసరమైనప్పుడు ప్రతిస్పందిస్తాడు అని చెప్పడానికి ఈ యొక్క ఉదాహరణ ఒక మంచి విషయంగా మనము భావించవచ్చు. ఏం చేయండి చెప్పండి? మన అవిధేయత వల్ల కానీ, మన యొక్క నిర్లక్ష్య పూరితం వల్ల కానీ మనము కొన్నిసార్లు సమస్యల వల్ల పడిపోయినప్పుడు అప్పుడు దేవుడు ప్రతిస్పందిస్తాడు. అప్పుడు దేవుడు యాక్ట్ చేస్తాడు. ఏం చేస్తాడో చెప్పండి? యోనాన్ని పట్టుకెళ్ళి సముద్రంలో పడేస్తారు అనుకునే టయానికి దేవుడు ఎవరికి ఆజ్ఞాపించాడంటే, ఎవరికి ఆజ్ఞాపించాడు చెప్పండి? ఒక మత్స్యకారులు అనగా చేపలు పట్టుకునే వాళ్ళకో లేదా వాడి మీద దిగే వాళ్ళకో మనమైతే అప్పచెప్తాం. ఎందుకంటే సృష్టి మన మాట వినదు. మనుషుడు మన మాట వినొచ్చేమో కానీ బాబు మా వాడు సముద్రంలో పడిపోతున్నాడు, నీ వలేసి నీ వాడని అడ్డు పెట్టి ఏదోలాగా వాడిని బ్రతికించని మనుషులైతే చెప్పొచ్చు. కానీ దేవుడు తన శక్తిని చాటుకోవాలి, తన అద్భుత కార్యాలు చేసే మహిమని చాటుకోవాలంటే ఆయన దేనికి మాట చెప్పాడంటే చేపకు మాట చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేనికి చెప్పాడు చెప్పండి? ఒక మత్స్యమునకు ఆజ్ఞాపించాడు. మనం చెప్పండి, మనము కొన్న చేప ఎంత పెద్దదైనా లెఫ్ట్కి తిరిగా అంటే అది కుడికి తిరుగుతుంది, కుడి వైపు తిరగమంటే ముందుకు వెళ్తుంది. మన మాట ఏమి విందు, మన మాట దానికి అర్థము కాదు. కానీ దేవుడు దేనికి ఎప్పుడు ఎలాగైనా సరే బోధించగలడు, చెప్పగలని చెప్పడానికి ఈ సత్యాన్ని మనము అర్థము చేసుకోవాలి. ఎప్పుడైతే వాళ్ళు యోనాను ఎక్కడ పడేసారో చెప్పండి? సముద్రంలో పడేసినప్పటికీ దేవుడు ఏం చేశాడంటే మత్స్యమునకు ఆజ్ఞ ఇచ్చాడట. ఎప్పుడు పడేస్తారా, ఎప్పుడు అతనికి ఏ దెబ్బ తగలకుండా పట్టుకొని నోటిలో మింగేద్దారని ఎదురు చూస్తుంది. ఏది? చేప. ఈ ఆజ్ఞ ఎవరిది? దట్ ఈస్ ద పర్ఫెక్ట్ టైమింగ్. నిజంగా మనము వలేసినా సరే ఆ వ్యక్తిని అంతలాగా పట్టుకోలేము, అలాగా పట్టుకోలేము. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు మనం తెలియకుండానే కొన్ని సమస్యల వలయంలో మనం పడిపోతాం, కొన్ని కష్టాల్లో మనం పడిపోతాం, కొన్ని ఇబ్బందుల్లో మనం పడిపోతాం. మనం పడిపోతే కొంతమంది పడేస్తారు, మనం పడిపోతే కొంతమంది పడేస్తారు. నువ్వు అప్పు చేయు కానీ అడుగు షూరిటీ అడుగుతావు. ఆటోమేటిక్ గా ఎందులో పడిపోయినట్టు నువ్వు అప్పులో నా వాడు, మా అన్నయ్య, మా బామ్మర్ది, మా చెల్లి, మా అక్క, మా బెస్ట్ ఫ్రెండ్, మా దోస్తు సంతకం పెట్టామనుకో, ఆడు నమ్మునుండి ఏం చేస్తాడంటే 2 రోజుల తర్వాత ఏం చేస్తాడండి? ఇంకా 2 నెలల తర్వాత 2 నెలలు కడతాడు, 3 నెలల నుంచి లోను కట్టడు. ఎవరు కట్టాలి? ఇది మన వల్ల మనకు జరిగిందా? మన ప్రయత్నం లేకుండా జరిగిందా? మన ప్రయత్నం లేకుండా నేను అప్పు తీసుకోలేదు, ఏదో నమ్మినోడు తెలిసినోడు సంతకం పెట్టావు, తెలియకుండానే అప్పుల వలయంలో నువ్వేమైపోయావంటే పడిపోయి. ఇలాగ చాలా సందర్భాల్లో కుర్రాడు బాగున్నాడు కదా,
పడిపోతే ఆడేం చేస్తాడంటే మూడో రోజు ఆడి యొక్క విశ్వరూపాన్ని చూపిస్తాడు. పిల్ల చాలా బాగుంది కదా అని ప్రేమలో పడిపోతే కుర్రాడు ఏమైపోతాడు? మనం చూసారో లేదో మీరు, ముంబైలో అనుకుంటారు, పెళ్లి సెట్ అయిపోయింది, ఆడికి 600 కోట్ల రూపాయలు ఆస్తుందట. ఎన్నో చెప్పండి. ఫోటోషూట్ కి తీసుకెళ్ళి, ఇటీవల కాలంలో మంచి లేటెస్ట్ ట్రెండింగ్ ఏంటంటే పెళ్లికి ముందు ఫోటోషూట్. నాకు చూద్దావా? ఫోటోషూట్ అని ఎవరిని ఏమట్లేదు నేను. ఫోటోషూట్ తీసుకెళ్ళి ఆడిని ఒక లోయలోగా ఒక మంచి కోటలోకి తీసుకెళ్ళి అక్కడ ఆ కోట మీద నుంచి చూసేసి, ఎందుకు చెప్పండి, 17 కోట్ల రూపాయలతోటి పెళ్లికి ప్యాలెస్ బుక్ చేసుకున్నాడు అన్నాడు. ఎన్ని? 17 కోట్ల రూపాయలతోటి రాజస్థాన్లో ఒక ప్యాలెస్ బుక్ చేసుకున్నాడు, గ్రాండ్ గా పెళ్లి చేసుకుందారని. అలాంటి వాడిని ఎంగేజ్మెంట్ అయిపోయిన ఆవిడ అతనికి బట్టతల ఉందని ఏం చేసిందంటే ఇంకొకటి సాయంతోటి పైనుంచి కిందకి తోసేసింది. ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇలాగ ఉన్నాయి. ఎలా ఉన్నాయి చెప్పండి? తెలియకుండానే వాడు ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఆ పిల్ల ఓ మాట చెప్పొచ్చు, నన్ను నేను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదురా బాబు అని చెప్పి వదిలేసి ఆవిడ దాని వెళ్ళిపోతే ఈడు దాన్ని ఈడిపోతాడు. తెలియకుండానే ఈడి యొక్క ప్రయత్నం లేకుండానే దేని కోల్పోయాడంటే ప్రాణాన్ని కోల్పోయాడు. అలాంటి భయంకరమైనటువంటి రోజుల్లో మన ప్రయత్నము, మన యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏది లేకుండానే కొన్నిసార్లు సమస్యల వలయంలో మనము చిక్కుకోవలసి వస్తుంది. ఇలాంటి చిక్కుకోవలసిన సమయంలో మనుషులు ఎవరో మనకి సాయం చేయకపోవచ్చు. మనుషులు ఎవరు ఏం చేయరు చెప్పండి? మనకి సాయము చేయకపోవచ్చు. కానీ గాడ్ యాక్ట్స్ ఇన్ హిస్ పర్ఫెక్ట్ టైమింగ్. ఆయన తన యొక్క పర్ఫెక్ట్ టైమింగ్ లో మనల్ని కాపాడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎప్పుడు మనము ఆయనను నమ్ముకున్నప్పుడు. యోనా అవిధేయుడు అయ్యాడు, కానీ హీఈస్ ద ప్రాఫెట్ ఆఫ్ గాడ్. ఎవరి మనిషి అయినా, ఎవరి మనిషి చెప్పండి? దేవుని మనిషి. దేవుని పక్షమున, దేవుని తరపున మాట్లాడటానికి, బోధించడానికి వెళుతున్నాడు. కానీ అతనిలో రకమైనటువంటి నిర్లక్ష్యము, బద్ధకము, భయము కలగటం వల్ల ఆ పనిని మానేశాడు. అయినప్పటికీ కూడా దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. డిసిప్లైన్ చెప్పాడు. ఏం చెప్పాడు చెప్పండి? శిక్ష చెప్పాడు. ఆ శిక్షలో కూడా దేవుని ప్రేమను ఆయన చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొన్నిసార్లు మనం ఎదుర్కొనే సమస్యల్లో మనం అనుకుంటాం, ఇది నాకే వచ్చింది, నాకు కాబట్టే వచ్చింది, దేవుడు నాకు ఏం చేశాడని మనం కూడా అనుకుంటూ ఉంటాం. యూ హావ్ టు ట్రీట్ ఇట్ యాజ్ ఎ డిసిప్లైన్ ఆఫ్ గాడ్. దేవుడు పెట్టే క్రమశిక్షణగా నువ్వు భావించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంట్లో ఉన్న తల్లైనా తండ్రి అయినా, పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుడైనా సరే బిడ్డలకు డిసిప్లైన్ చెప్తారు. ఎందుకు చెప్పండి? వాడు బాగుపడాలన్నా పాడైపోవాలన్నా, వాడిని చంపేయాలన్నా కొట్టేయాలన్నా, ఇవేమి ఇంటెన్షన్స్ కావు. కానీ వాడిని సరి అయిన మార్గంలో పెట్టాలన్నదే మరి వీరందరి యొక్క తల్లిదండ్రులైనా, గురువులైనా, తాత మామలైనా వాళ్ళందరి యొక్క ఏకైక లక్ష్యం ఏంటంటే ఎవరితో చెప్పండి? పిల్లలను సన్మార్గంలో నడిపించాలన్నదే వారి యొక్క లక్ష్యం. అలాగే దేవుడు కూడా కొన్నిసార్లు నీవు దేవుని సన్నిధి నుంచి పారిపోతున్నప్పుడు, నీ యొక్క మిషన్ ఏంటో నువ్వు మర్చిపోతున్నప్పుడు, దేవుడు నీకు కూడా, నాకు కూడా ఏం చెప్తాడంటే బుద్ధి చెప్పాలని అనుకుంటాడు. ఈ లోకంలోకి ఏ వ్యక్తి వితౌట్ పర్పస్, ఏ పని లేకుండా దేవుడు పంపించలేదు. ఏదో ఒక పనితో, ఏదో ఒక ఉద్దేశంతో, ఏదో ఒక గోల్తో, ఏదో తాత్పర్యంతో దేవుడు నిన్ను ఈ లోకంలోకి పంపించాడు. యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ ద మిషన్. ఆ పనిని నువ్వు పూర్తి చేయాలి. ఏం చేయాలి చెప్పండి? పూర్తి చేసే వరకు దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఒక పిల్లలకి తల్లిగా ఉండాలనుకున్నావా? ఒక వ్యక్తికి భారీగా ఉండాలనుకున్నావా? దేవుడికి ఉద్దేశం ఏదైనా కావచ్చు. నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదించి ఒక గొప్ప వ్యక్తికి తల్లిగా చేయడానికి దేవుడు నిన్ను పిలిచాడేమో. నీ బిడ్డలను గొప్ప వ్యక్తులుగా చేసి వారికి తండ్రిగా ఉండడానికి దేవుడు నిన్ను పిలిచాడేమో. ఒక మంచి పాఠకుడిగా, ఒక మంచి పాఠకురాలిగా, ఒక మంచి మ్యూజిషియన్ గా, ఒక మంచి గొప్ప వ్యక్తిగా ఉండడానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడేమో.
ఎవరికి తెలుసు? తెలియదు కదా మనకి. ఆయన యొక్క మిషన్ నువ్వు పూర్తి చేయాలి. దేవుడు ఎవరిని కూడా, చిన్నలేమి పెద్దలేమి, వృద్ధులేమి పురుషులేమి స్త్రీలేమి, ఎవరిని కూడా వితౌట్ పర్పస్, ఉద్దేశం లేకుండా దేవుడి లోకంలో ఎవరిని పంపించలేదు. యోనా గురించి దేవుని యొక్క మిషన్ ఏంటంటే, నినివేకు వెళ్ళి అతను ఏం చేయాలి చెప్పండి? సువార్త ప్రకటించాలి. నీ మిషన్ ఏదో నువ్వు గుర్తిరగాలి. దేవుడు నా మీద ఉంచిన, నా భుజస్కంధముల మీద ఉంచిన గురుతరమైన బాధ్యత ఏంటో అది నువ్వు గుర్తిరగాలి. అలాగ గుర్తిరగడంలో నువ్వు ఫెయిల్ అయినప్పుడు నువ్వు ఎందులో పడిపోతావంటే సమస్యల వలయంలో పడిపోవచ్చు. పడిపోయినా కూడా దేవుడు విడిచిపెట్టడం. దేవునికి స్తోత్రం కలుగుని కాక. దేర్ యాక్ట్స్ గాడ్. అప్పుడు దేవుడు జోక్యం చేసుకుంటాడు. పడేయడానికి సహకరించిన వాడు దేవుడే, కాపాడేవాడు కూడా దేవుడే. ఓ చేతితోటి తొస్తాడైనా, ఓ రెండు చేతులతోటి నిన్ను పట్టుకుంటాడు. నీకు ఏ హాని కూడా ఆయన సంభవింప నీయడు కనుక యు హ్యావ్ టు రిమెంబర్ యువర్ మిషన్. నీ పని ఏంటి? నిన్నెందుకు దేవుడే లోకంలోకి పంపించాడు, నన్నెందుకు దేవుడే లోకంలోకి పంపించాడని ఒక సత్యాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. నీ అవసరత ఈ లోకానికి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ అవసరత నీ కుటుంబానికి ఉంది. నీ అవసరత ఈ గ్రామానికి ఉంది. నీ అవసరత నీ పిల్లలకు ఉందన్న సత్యాన్ని నువ్వు అర్థం చేసుకోగలిగి ఆయన చిత్త ప్రకారము నువ్వు నడవగలిగినప్పుడు ఆయన నీ కష్టకాలంలో ఆయన రెస్పాండ్ అవుతాడు. ఏం చేస్తాడో చెప్పండి? నీ కష్టకాలంలో దేవుడు తప్పనిసరిగా రెస్పాండ్ అవుతాడు. అలాగే ఇంకొక ఉదాహరణ మనం చూద్దాం బైబిల్లో నుంచి. ఇంకొక సత్యాన్ని మనం అర్థం చేసుకోగలిగితే, ఎస్తేర్ అనే ఆమె చాలా సాదాసీదా వ్యక్తి. ఎలాంటిది చెప్పండి? గాడ్స్ పర్ఫెక్ట్ టైమింగ్, దేవుని సరైన సమయము ఎలాగ ఉంటుందని మనం ఆలోచిస్తే, మరి యూదా జాతికి ఏమొస్తుందో చెప్పండి? దేర్ కమింగ్ ఎ డేంజర్. ఒక డిజాస్టర్ రాబోతుంది. ఎవరికి? వ్యక్తికి కాదు, ఒక కుటుంబానికి కాదు, ఒక జాతికి ఏమి రాబోతుందంటే ఒక వినాశనకరమైనటువంటి పరిస్థితి రాబోతుంది. అది ఎవరికి తెలుసు? కాలములను సమయములను తన ఆధీనములో పెట్టుకున్నటువంటి దేవునికి సమస్తము తెలుసు కనుక ఎవరికి వినాశనం రాబోతుంది? యూదా జాతికి వినాశనం రాబోతుందన్న సత్యాన్ని తెలుసుకున్న దేవుడు దానికి తగ్గ ముందే ప్రిపేర్ చేశాడు. ఎవరి రూపంలో? ఎస్తేరు రూపంలో ఒక మెడిసిన్ ని, ఒక సొల్యూషన్ ని దేవుడు ముందే తయారు చేసి ఉంచాడు లేదా? ఉంచాడు. ఆ యొక్క సమయంలో ఎస్తేరు ద్వారా దేవుడు ఎవరిని రక్షించాడు చెప్పండి? ఎస్తేరుని ఏం చేశాడు చెప్పండి? ఎస్తేరును సింహాసనం మీద కూర్చోబెట్టడం ద్వారా యూదా జాతికి కలగపోయే భయంకరమైనటువంటి వినాశనకరమైన పరిస్థితులను దేవుడు తప్పించాడు. మొద్దుకే అంటాడు, ఈ సమయమును బట్టి నువ్వు రాజ్యమునకు వచ్చినవేమో. ఏమన్నాడంటే చెప్పండి? ఈ సమయమును బట్టి. ఏ సమయము? నీ జాతికి ఏర్పడుతున్న సమయం, నీ జాతికి ప్రమాదం ఏర్పడుతున్న సమయం, నీ జాతి నశించిపోవడానికి సమయము ఆసన్నమైన సమయంలో దేవుని రక్షించడానికే నువ్వు రాజ్యానికి వచ్చావేమో. ఒక్కసారి ఆలోచించుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓ ప్రియ సహోదరి సహోదరుడా, ఓ క్రైస్తవ విశ్వాసి, నువ్వు కూడా ఆలోచించుకోవాలి. వై యు హావ్ బిలీవ్డ్ క్రైస్ట్. నువ్వు క్రీస్తుని ఎందుకు నమ్ముకున్నావు అంటే నీ కుటుంబాన్ని రక్షించడానికే నువ్వు దేవుని నమ్ముకున్నావేమో. ఈ గ్రామంలో వెలుగుగా ఉండడానికే నువ్వు ప్రభువుని నమ్ముకున్నావేమో. నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయడానికే నువ్వు ప్రభువుని నమ్ముకున్నావేమో. ఒకసారి నువ్వు ఆలోచించుకో. ముందుగా ఏమన్నాడట? ఈ సమయము, ఆ సమయం మంచిదా చెడుదా చెప్పండి? మంచి సమయమా? చెడు సమయం. ఏ సమయం అండి? ఒక జాతి నశించిపోయే ప్రమాదం ఉన్న సమయము ఎంత మాత్రమును కూడా మంచి సమయము కాదు. ఈ సమయమును నువ్వు ఎలా మార్చగలవంటే మంచి సమయముగా మార్చగలవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చెడు సమయాన్ని ఎలా మార్చగలడు చెప్పండి? మన దుర్దశలను దేవుడు మంచి దశలుగా మార్చగలడు. ఎలా చేయగలడు చెప్పండి? నీ యొక్క అన్ఫార్చునేట్ థింగ్స్ ని దేవుడు ఫార్చునేట్ థింగ్స్ గా మార్చగలడు. మన దుర్దశలను మంచి దశలుగా, మన యొక్క దురదృష్టమును దేవుడు అదృష్టముగా, మన యొక్క అననుకూల పరిస్థితులను దేవుడు అనుకూల పరిస్థితులుగా
మార్చగలడు. మన జీవితంలో నెగిటివ్ థింగ్స్ ని దేవుడు పాజిటివ్ థింగ్స్ గా మార్చగలడు. మరి ఎస్తేరుడు దేవుడు ఎందుకు రాజ్యానికి తెచ్చాడు చెప్పండి? ఎందుకు చెప్పండి? ఒక అనామకురాలు ఎందుకు పనికిరానిటువంటి పరిస్థితుల్లో ఆ జాతిలోనూ తక్కువ స్థాయిలో ఉన్నటువంటి ఒక చిన్న దానిని దేవుడు ఎన్నుకొని ఒక జాతిని రక్షించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే నిన్ను నన్ను మనందరినీ కూడా దేవుడు ఎన్నుకొని ఒక ఉద్దేశానుసారము ఏ సమయములో ఏదో ఒక పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ సమయంలో ప్రార్థించేవాడిగా ఉండటానికి, ప్రార్థించేదానిగా ఉండటానికి, ప్రార్థించే వారిగా ఉండటానికి ప్రభువు మనల్ని ఎన్నుకున్నాడేమో అన్న సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నాడట? ఈ సమయమును బట్టి, ఏ సమయము? ఈ కష్టకాలములో రెస్పాండ్ అవ్వటానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఇంకో మాట కూడా చెప్పాడు, ఈ సమయమును నువ్వు మౌనముగా ఉంచే. ఏ సమయము? నువ్వు ప్రార్థించవలసిన సమయములో, దేవుడిని ఆరాధించవలసిన సమయములో, ఆయనకు మొక్కవలసిన సమయములో, పరిచర్య చేయవలసిన సమయములో, కష్టపడవలసిన సమయములో, దేవుని కొరకు నిలబడవలసిన సమయంలో నువ్వు మౌనంగా ఉంచే నీ జాతి అంతరించిపోద్దు అనుకోవద్దు. యూదులకు విడుదలయు సహాయమును వేరొక దిక్కుని వస్తే దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు అనుకుంటా, నేను యాక్ట్ చేయకపోతే, నేను పట్టించుకోకపోతే, నేను ప్రార్థనకి వెళ్ళకపోతే, నేను మందిరాన్ని శుభ్రపరచకపోతే, నేను మందిర కార్యక్రమాలు చేయకపోతే ఆగిపోతాయని ఎవ్వరు అనుకోకూడదు. నేను బోధించకపోతే ఇక్కడ బోధించేవాడు ఉండడని, నేను ఆరాధన చేయకపోతే ఇక్కడ ఆరాధన చేసేవాడు ఉండడని, నేను ప్రార్థించకపోతే ఇక్కడ ప్రార్థన చేసేవాడు ఉండడని, నేను పాట పాడకపోతే పాడేవాడు ఉండడని, మందిరాన్ని శుభ్రం చేయకపోతే శుభ్రం చేసేవాడు ఉండడని ఎవరు కూడా అనుకోకూడదు. ఎలా జరుగుతుందని చెప్పాడు దేవుడు? యూదులకు విడుదలయు సహాయమును ఎక్కడి నుంచి వస్తాయంటో చెప్పండి? తూర్పు నుండి అయినను, పడమర నుండి అయినను, ఉత్తరం నుండి అయినను హెచ్చు కలగదు, కానీ దేవుని దగ్గర నుంచే సహాయం వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఎక్కడి నుంచి వస్తుంది అన్నాడంటే 2 మాటలు చెప్పాడు. ఈ సమయాన్ని బట్టే నువ్వు రాజ్యానికి వచ్చేవేమో గుర్తుపెట్టుకో. ఒకవేళ నువ్వు గుర్తుపెట్టుకోకుండా నాకు రాజ్యం వచ్చింది, అధికారం వచ్చింది, కిరీటం వచ్చింది, రాణి అయిపోయాను నువ్వు అనుకుంటే కనుక యూదులు అంతరించిపోరు. వారి పక్షమునున్న దేవుడు గొప్పవాడు, వారి పక్షమునున్న దేవుడు బలవంతుడు, వారి పక్షమున పోరాడేవాడు ఇశ్రాయేలీల దేవుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు కనుక నువ్వు సైలెంట్ గా ఉంటే, ఏ టైంలో? నువ్వు యాక్ట్ చేయవలసిన టైంలో, నువ్వు పని చేయవలసిన టైంలో, నువ్వు రెస్పాండ్ అవ్వాల్సిన టైంలో నువ్వు సైలెంట్ గా కనుకుంటే యూదులకు ఏం చేస్తుంది చెప్పండి? యూదులకు ఏం కలుగుతుంది? విడుదలయు సహాయమును వేరొక దిక్కు నుండి కలుగుతాయట. ప్రభు అన్నాడు తన శిష్యులతో, రోడ్డు వెళ్తున్న వాడితో, మీరు ఈ సమయంలో మౌనముగా ఉంచే రాళ్ళు కేకలేసేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం స్తుతించకపోతే వాట్ గాడ్ కెన్ డు, దేవుడు ఏం చేయగలంటే రాళ్ళ ద్వారా కూడా స్తుతిని పొందగలడు. ఏం చేయగలడు చెప్పండి? కానీ దేవుడు విచిత్రం ఏంటంటే ఆయనకి నోరివ్వలేదు. మనకి నోరిచ్చాడు, మెదడిచ్చాడు, పెదవులు ఇచ్చాడు, చక్కని ఆకారం ఇచ్చాడు, స్తుతించడానికి చక్కని నాలుగు ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, భాష ఇచ్చాడు, మాట ఇచ్చాడు. కానీ ఈ నోరు ఏం చేయలేకపోతుందంటే ఆయనను స్తుతించలేకపోతుంది. నువ్వు స్తుతించవలసిన సమయంలో స్తుతించకపోతే ఏం చెప్పాడు ప్రభు అండి? రాళ్ళు కేకలేసేస్తే. చేప మనిషి పట్టుకున్నప్పుడు రాళ్ళు కేకలేయడం పెద్ద విచిత్రమేమి కాదు. మహాసముద్రంలో, పసిఫిక్ మహాసముద్రమో లేదా అట్లాంటిక్ మహాసముద్రమో, ఇలాంటి మహాసముద్రాల్లో ఒక మనిషి ఎక్కడ పడతాడో ఎవరికి తెలుస్తుంది చెప్పండి? నీకు తెలుసో లేదో, భూమి మీద 30%, 29% భూభాగం ఉంది. 71% ఏముందో చెప్పండి? సముద్రమే ఉంది. ఈ 29%లోనే ఎక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియట్లేదు. అలాంటిది 71% ఉన్నటువంటి ఆ యొక్క నీటి భాగం మీద ఎక్కడ ఏమి జరుగుతుందో ఎవరికి తెలియదు. కానీ దేవునికి సమస్తము తెలుసు. ఈవెన్ గుండె సుదేసినా సరే దేవుడు చేప జనతాన్ని పట్టించుకోగలిగినంత పిన్ పాయింట్ గా వ్యవహరించగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
కనుక మనం అర్థం చేసుకోవాల్సిన పని ఏంటంటే మనము ఎవరిలాగా ఎస్తేరులాగా మన మిషన్ ఏంటి? ఎస్తేరు మిషన్ ఏంటి చెప్పండి? తన జాతిని రక్షించటం. దేన్ని రక్షించడం? నీ మిషన్ ఏంటంటే నీ కుటుంబమును రక్షించటం, నశించిపోతున్న వారికి నీ సువార్తను అందించటం, అనేక మందిని ప్రభు వైపు మరల్చటం, దేవుని వైపు అనేక మంది ఆకర్షితులయ్యేలాగా చేయించం. నీకు వచ్చిన పాట పాడాలి, నీకు వచ్చిన ఆరాధన చేయాలి, నీకు వచ్చిన వాయిద్యం వాయించాలి, నీకు వచ్చిన పరిచర్య చేయాలి. ఇప్పుడు చేయకపోతే ఎప్పుడు చేద్దాం? 70 సంవత్సరాలు వచ్చాక గుడికి పెయింటే మనం వేసేస్తారా? పోనీ 70 సంవత్సరాలు వచ్చాక నీ పాట పాడబెట్టి నీకు మైక్ ఎత్తారా? అప్పుడు యూత్ ఎత్తారా? ఇప్పుడు ఎదుగుతాం గారు పాట పాడుతుంటే మీరు మైక్ ఎత్తున్నారా? నీ టైం అయిపోయిన తర్వాత నోబడీ కేర్స్ యూ. ఎవడు నిన్ను పట్టించుకోడు. ఒక 70 సంవత్సరాలు వచ్చాక నేను వాచ్ చేస్తానంటే నీకు మైక్ నీ టైం అయిపోయింది, నువ్వు యు గో ఎస్ సైడ్. వేడు ఒక 60 సంవత్సరాలు వచ్చాక నేను ఆరాధన చేస్తానంటే మైక్ ఎవరు? అప్పుడు జనరేషన్ ఏం చేస్తారంటే నీ ఆరాధన చేసింది చాలు, నువ్వు చేసిన ఆరాధన చేసేసావు, ఇంకా వాళ్ళ పిల్లలు ఇస్తారా? మీకు మైక్ ఇస్తారా? మీ పిల్లలు వచ్చే ఒక 10 సంవత్సరాల తర్వాత ఆలోచించుకోండి. 10 రూపీస్ మైక్ ఇస్తుందా పెద్ద అయిపోయాక మీకు? అమ్మ జయంతి పాడించాలు, నువ్వు చాలు, మేము పాడతాం. అలాగా దేవుడు నీకు శక్తి ఇచ్చినప్పుడే ఆ శక్తిని నువ్వు దేవుని కొరకు వాళ్ళు ఇంకా బలం ఉందండి, ఇంకా పాడతానండి, ఇంకా పాడతానండి, పాడతానంటావు, మంచిదే. ఆ పాడే టయానికి నువ్వు కూడా ఉండాలన్న సత్యాన్ని అర్థం చేసుకోవాలి కదా, అవునే కదా? టైం ఎప్పుడు ఉంటుంది. 2030 కూడా ఉండొచ్చు, 2100 కూడా ఉండొచ్చు, 2200 కూడా ఉండొచ్చు, 3000 సంవత్సరం కూడా ఉండొచ్చు. కానీ అప్పటికి మాత్రం ఎవరు ఉండవు? మనం ఉండవు. కనుక వెన్ దేర్ ఈస్ టైమ్ అట్ యువర్ హ్యాండ్, టైము నీ చేతిలో ఉండగా, టైము నీ చేతిలో ఉండగా యూ హ్యావ్ టు యూటిలైజ్ ఇట్. నీ కుటుంబం కోసం వాడాలి, నీ యొక్క గ్రామం కోసం వాడాలి, పరిచర్య కోసం వాడాలి, అన్నింటికి మించి దేవుని కోసము నీ సమయాన్ని నువ్వు వాడగలగాలి. అందుకే దేవుడు నిన్ను నియమించాడేమో, ఈ సమయమును బట్టి దేవుడు నిన్ను లోకంలోకి పంపించాడేమో అన్న సత్యాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. ఇంకొక సత్యాన్ని మనం దేవుని యొక్క వాక్యముల నుండి చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి లాజరు చనిపోయాడు. ఏమయ్యాడు చెప్పండి? లాజరు చనిపోయాడు. లాజరు చనిపోక ముందు ప్రభు వచ్చుంటే స్టోరీ ఒకలాగా ఉండదు. లాజరు చనిపోక ముందు ప్రభు వచ్చుంటే దేవుడు ఏం చేసి ఉండేవాడు అంటే స్వస్థపరుచుండేవాడు. ఏం చేసేవాడు చెప్పండి? అతను అన్నాడు, ఆ మరియ పాత్ర అంటున్నారు, నీవు ఇక్కడ ఉండిన ఎడల మా సహోదరుడు ఏమని చెప్పండి? చనిపోకుండా ఉండును. మా సహోదరుడు చనిపోకుండా ఉండును. నువ్వు ఇక్కడ ఉండిన ఎడల మా సహోదరుడు చనిపోకుండా ఉండును. అప్పుడు దేవుడు ఉంటే ఏం జరుగుతుంటే కేవలము స్వస్థపరిచేవాడు. కానీ దేవుడు లేటుగా రావటం వల్ల చనిపోయిన వాడిని బ్రతికించాడు. దేవునికి స్తోత్రం కలుగునే గాక. ఏంటి గొప్ప చెప్పండి? మందులిచ్చి బాగు చేయటం గొప్ప, చచ్చిపోయిన వాడిని తిరిగి లేపడం గొప్ప. చనిపోయిన వాడిని తిరిగి లేపడమే గొప్ప. గాడ్ డస్ గ్రేట్ థింగ్స్. దేవుడు ఏం చేస్తాడో చెప్పండి? అద్భుత కార్యాలు చేస్తాడు. ఏం చేస్తాడో చెప్పండి? అద్భుత కార్యాలే దేవుడు చేస్తాడు. ఆర్డినరీ థింగ్స్ మనం చేస్తాం, సాదాసీదా పనులు మనము చేస్తాం, గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఎవరు చేస్తారో చెప్పండి? దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. సాదాసీదా పనులు ఎవరు చేస్తారంటే మనం చేస్తాం. మనం చేసేవేమో సాదాసీదా పనులు. మనం ఏం కోరుకుంటామంటే చిన్న చిన్న విషయాల్లో దేవుడి నుంచి కోరుకుంటాం. యూ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ అవర్ గ్రేట్ గాడ్. గొప్ప దేవుడి నుంచి గొప్ప విషయాలే ప్రభుని అడగాలి. దేవునికి స్తోత్రం కలుగునిగా. ఏం చేయాలి చెప్పండి? గొప్ప దేవుణ్ణి ఏమడగాలి? గొప్ప విషయాలు అడగాలి. ఫర్ ఎగ్జాంపుల్, సీఎం చంద్రబాబు నాయుడు గారు మన గ్రామానికి వచ్చి అమ్మానికి ఏం కావాలని అడిగారు అనుకోండి, ఆయన ఏమడగాలి? నువ్వు ఒక 50,000 బండి కొనని అడగొచ్చా? ఆయన్ని గొప్పయే అడగాలి. నాకు ఒక 3 అంతస్తుల బిల్డింగ్ కట్టండిను, ఒక మంచి కారు కట్టండిను, నాకు ఒక పెద్ద వ్యాపారం పెట్టండి, కానీ ఒక కిరాణా షాప్ పెట్టండి నేను ఆయన అడగకూడదు. ఎందుకంటే హీ కెన్ డూ ఎనీథింగ్. ఆయన ఏదైనా చేయగలరు. ఎవరు? ఒక చీఫ్ మినిస్టర్ గా ఉన్న ఆయన, ఒక ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన చేతిలో అధికారం ఉంది కాబట్టి ఏమైనా చేయగలడు. ఆయన ఏమడగాలి? నువ్వు ఏమడగాలి? గొప్పవే అడగాలి. అలాగే నీ దేవుడు ఇంకా శ్రీమంతుడు కనుక ఆయన ఇంకా
ఆయన దానిని ఇప్పుడు చేస్తాడో చెప్పండి, ఇన్ హిజ్ పర్ఫెక్ట్ టైమింగ్. ఎప్పుడు? ఇన్ హిజ్ పర్ఫెక్ట్ టైమింగ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. మీరు సంపూర్ణులను మీరు సంపూర్ణులను అమ్మా అనునాంగులను అమ్మా ఏ విషయములోనైనా కొదువలే. దేవుని యొక్క ఆలోచన ఏంటో చెప్పండి. మీరు ఏ విషయంలో కూడా ఏమకూడదు, కొదువలేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియలు కొనసాగనీయుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు పని చేయాలంటే మనలో ఓర్పు తన క్రియలను కొనసాగనివ్వాలి. ఎందుకంటే మీరు ఏ విషయంలో కూడా ఏమై ఉండకూడదు, కొదువ కలిగిన వారిగా ఉండకూడదు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి చెప్పండి. మన ఎడల మనము ఏ విషయంలో కూడా కొదువ కలిగిన వారిగా ఉండకూడదు. ఎలా ఉండాలి చెప్పండి? కొదువ కలిగిన వారిగా ఉండకూడదు, కానీ సమృద్ధి కలిగిన వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎలా ఉండాలి చెప్పండి? దేవుడు నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే నువ్వు సమృద్ధి కలిగిన వాడిగా ఉండాలి. ఎలా ఉండాలి? నువ్వు సమృద్ధి కలిగిన వాడిగా ఉండాలి, కానీ సమస్యల వలయంలో చిక్కుకొని కొట్టుమిట్టేవాడిగా ఉండటము దేవుని ఉద్దేశము, దేవుని సంకల్పము కాదు. ఆయన నమ్ముకున్నవారు ఎవరు సమస్యలో ఉండడం దేవునికి ఇష్టం కాదు. ఒకవేళ సమస్యలో ఉన్నా సరే దేవుడు ఏం చేస్తాడంటే విడిపిస్తాడు. ఏం చేస్తాడు? ఎవరు విడిపించడం లేదా? ఎవరు విడిపించడం లేదా? ఆ యొక్క మరియా మార్తల యొక్క తమ్ముడిని బ్రతికించడం లేదా? ఆయన యాక్ట్ చేస్తాడు. ఎప్పుడు? when his time comes. మీరు చూస్తూ ఉంటారు, చాలా సార్లు విన్నారు కూడా. మరి కానానే వివాహంలో ప్రభు ఒక మంచి మాట చెప్పారు. ఏంటంటే నా సమయం ఇంకను రాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నాడు ప్రభు చెప్పండి? నా సమయం ఇంకను రాలేదు. నువ్వు ప్రభుని ప్రార్థించే, ప్రభా నీ సమయం నా జీవితంలో రావాలి. ఎవరి జీవితంలో రావాలి? ప్రభువా నీ సమయం, నా సమయం కాదు. ఎందుకంటే there is a difference between our time and his time. ఆయన టయానికి మన టయానికి తేడాలు ఉన్నాయి. ఆ వాక్యం అంటా ఉంది, ప్రభువా నీ దృష్టిలో 1000 సంవత్సరాలు ఒక దినము వలెను, ఒక దినము 1000 సంవత్సరాల వలె ఉన్నాయి. ఆయన టైమింగ్ ఎలాంటిదంట? 1000 సంవత్సరాలు ఒక దినము వలెను, ఒక దినము 1000 సంవత్సరాల వలె ఉన్నాయి. కనుక మన టైంకి దేవుని టైంకి చాలా తేడా. కనుక మనము చెప్పవలసిన పని ఏంటంటే, ఆయన అన్నాడు ఏమనంటే నా సమయం ఇంకా రాలేదు. మీ టైం వచ్చింది. మీరు వంటలు వండుకునే టైము, మీరు కూరలు వండుకునే టైము, మీరు వడ్డించుకునే టైం, మీరు తినే టైం వచ్చింది, కానీ నా టైము ఇంకా రాలేదు. మీరు అనుకున్నప్పుడు నా టైం రాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మనం అనుకున్నప్పుడు దేవుడు టైం రాదు. మనం అనుకున్నప్పుడు దేవుడు కార్యాలు చేసాడు. మనం అనుకున్నప్పుడు మన ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చాడు. ఈ హ్యాస్ హిజ్ ఓన్ టైం. ఆయన తన యొక్క సొంత టయాన్ని కలిగి ఉన్నాడు. ఆ సమయంలో మాత్రమే ఆయన రెస్పాండ్ అవుతారు. వాళ్ళందరూ ద్రాక్ష రసం అయిపోతున్నారు, కింద మీద పడిపోతున్నారు, చాలా టెన్షన్ పడిపోతున్నారు. ఆ విందు ప్రధాని అయితే చాలా టెన్షన్ పడిపోతున్నప్పటికీ పొద్దున ఏమంటారు జనాలు? భోజనం దగ్గర జరిగే స్టంట్ మీకు తెలియదు ఏముంది? ఎంత అద్భుతమైన భోజనం పెట్టినా సరే చివరిలో 10 మంది వస్తారు. ఆడికి తిండి లేకపోతే పెట్టండి భోజనం సరిగ్గా పెట్టలేడు, ఎందుకు పిల్లాలి, ఇన్ని మాటలు మనల్ని అంటారు. ఆ మాటలు పడలేక ఆ యొక్క విందు యజమాని అనుకుంటున్నాడు, ఏదో చెయ్యి ప్రభువా, ఏంటి ఏదో ఒకటి చేసి ఈ లోటును తీర్చు ప్రభు అని మనసులో అనుకుంటున్నాడు. ఆ యొక్క మరియా మార్తలతో చెప్పిన, అక్కడ ఉన్న వాళ్ళందరితో చెప్పి తన బాధను చెప్పుకుంటున్నాడు. ఎవరితో చెప్పినా ఎవరు మన బాధను ఆర్చలేరు, తీర్చలేరు. గాడ్ కెన్ ఓన్లీ డూ. దేవుడు మాత్రమే చేయగలడు. దేవుడు మాత్రమే చేయగలడు. కనుక చివరికి ఆ రిక్వెస్ట్ ఎవరి దగ్గరికి చేరుకుందంటే ప్రభు దగ్గరికి చేరుకుంది. ఎవరి దగ్గరికి చేరుకుంది చెప్పండి? ప్రభు దగ్గరికి చేరుకుంది. ఆ ప్రభు ఏం చేశాడంటే ఏమన్నాడు చెప్పండి? నా సమయము. మీరు అనుకుంటున్నారు టైం వచ్చేసిందని, కానీ నా దృష్టిలో ఏం రాలేదు చెప్పండి?
ఏం రాలేదు, సమయం ఇంకను అనుకున్నాడు. అప్పుడు ఆయన తన టైం వచ్చినప్పుడు ఏం చేశాడు చెప్పండి, ఆ బాణలను నీటితో నింపమన్నాడు, వాటిని ద్రాక్షారసంగా మార్చేశాడు. అలాగే మన జీవితాలను కూడా ఆయన మధురంగా మార్చగలడు. ఎప్పుడు when his time comes, ఆయన టైం వచ్చినప్పుడు మన జీవితాలను, మారాగా ఉన్న జీవితాలను ఆయన మధురముగా మార్చగలడు. అందరూ అంటున్నారట, ఎవడైనా సరే ఫస్ట్ మంచి ద్రాక్షారసం వేసి చివరిలో చెడ్డ ద్రాక్షారసం వేస్తాడు. నువ్వేంటంటే చెడ్డదేసి చివరిలో ఏం చేస్తున్నావు అంటే మంచి చేస్తున్నావు. దేవుడు మన ఆలోచనలకు విభిన్నంగా వ్యవహరించేవాడు. ఎప్పుడు చెప్పండి, ఆయన టైం వచ్చినప్పుడు. కనుక నీ జీవితంలో నువ్వు చేయవలసిన ప్రార్థన ఏంటంటే, నాకు మంచి టైము దయచేయి ప్రభా, నీ టైము నా జీవితంలో రావాలి, నీ టైము నా కొడుకు జీవితంలో రావాలి, నీ టైము నా భర్త జీవితంలో రావాలి, నీ టైము నా కుటుంబంలో రావాలి, నీ టైము నా సంఘంలో రావాలి. ఆయన టైం వచ్చినప్పుడు థింగ్స్ విల్ ఆటోమేటికల్లీ చేంజ్. థింగ్స్ అన్ని కూడా ఏమైపోతాయి చెప్పండి, ఉట్టినే మారిపోతాయి. ఏమైపోతాయి చెప్పండి, ఎస్తేరుకి టైం వచ్చింది, ఏమైపోయింది చెప్పండి, ఒక ఆర్డినరీ గర్ల్ ఏమైపోయిందంటే షీ బికేమ్ ఏ కింగ్. ఏమైపోయింది చెప్పండి, షీ బికేమ్ ఏ కింగ్. ఒక క్వీన్ అయిపోయింది. ఏమైపోయింది చెప్పండి, షీ బికేమ్ ఏ క్వీన్. ఒక రాణి అయిపోయిందట. ఎవరో an ordinary girl became a queen. ఒక ఆర్డినరీ సాధారణమైన వ్యక్తి ఏమైపోయిందంటే ఒక మహారాణి అయిపోయింది. ఎప్పుడు when God's time came, దేవుడి టైం వచ్చినప్పుడా, ఎస్తేరు టైం వచ్చినప్పుడా? కనుక ఎప్పుడు కూడా నా టైం రాని చూస్తాను అనొద్దు. దేవా నీ టైము నా జీవితంలోకి రాని. ఏం చేయాలి చెప్పండి, మరియ మాత్రం అనుకున్నారు వాళ్ళ తమ్ముడు గురించి, ప్రభువా నేను ఇక్కడ ఉంటే మా తమ్ముడు ఏమవును, చచ్చిపోకపోను అన్నాడు. కానీ ఆయన ఉంటే స్వస్థతే చేసేవాడు, కానీ మరణం నుంచి లేపేవాడు కాదు. మరి దేవుని శక్తి ప్రజలకు తెలియాలి, దేవుని పునరుత్థాన శక్తి అన్యులకు తెలియాలి అంటే ఏమవుతుంది చెప్పండి, ఆయన అద్భుతాలే చేయాలి. ఆయన పేరేం పేరంటే మిరాకిల్ వర్కింగ్ గాడ్. ఎవరో చెప్పండి, అద్భుతములు చేసే దేవుడు. ఏ విషయంలో చేస్తాడు, టైం విషయంలో చేస్తాడు, జీవితాల్లో చేస్తాడు, కుటుంబాల్లో చేస్తాడు, వ్యక్తుల యొక్క జీవితాల్లో దేవుడు ఏం చేయగలడు చెప్పండి, అద్భుతములు చేస్తాడు. కనుక ఆయన పర్ఫెక్ట్ టైమింగ్ కోసం వెయిట్ చేయాలి మనిషి. ఏం చేయాలి చెప్పండి, ఆయన పర్ఫెక్ట్ టైమింగ్ కోసం యెహోవా అనుగ్రహించే రక్షణ కొరకు నరులు దేనితో ఉండాలో చెప్పండి, ఓపికతో కనిపెట్టుట మంచిది. అంటే నువ్వు ఆయన కోసం ఏం చేయటం, ఆయన కోసం ఎదురు చూడటం, ఆయన సమయం కోసం ఎదురు చూడటం నీకేంటో చెప్పండి మంచిది. నీ కుటుంబానికి, నీ జీవితానికి, వ్యక్తిగా, కుటుంబంగా, సంఘంగా నీకు ఎవరి కొరకు ఎదురు చూడటం చెప్పండి, యెహోవా కొరకు ఎదురు చూడటము మంచిది అని అంటున్నాడు. ప్రతిదానికి సమయం కలదట. దేనికి చెప్పండి, మనం అనుకుంటాం ఇది పొడిసేద్దాం, ఈ టైంలో ఏం చేసేద్దాం, టైం లైన్ మనం పెట్టుకుంటాం. కానీ ఇట్ షుడ్ బి ద టైం లైన్ ఆఫ్ గాడ్. ఎవరి టైం లైన్ లో ఉండాలి, అది దేవుని యొక్క టైం లైన్ లో ఉండాలి. ఈ సంవత్సరం పెళ్లి చేసేద్దాం, ఈ సంవత్సరం ఇల్లు కట్టేద్దాం, ఈ సంవత్సరం వ్యాపారం పెట్టేద్దాం, ఈ సంవత్సరం ఇచ్చేసేద్దాం అంటాం. ఇవేమి మన వల్ల కావు. ఈ సంవత్సరం మందిరం కడతామని మనం అనుకున్నామా? అసలు నేనైతే 0%. ఏమి చెప్పండి, 0% నేను అనుకున్నాను. ఏంటి, అసలు మందిరం ఇప్పే ఆలోచన కానీ, దాన్ని కట్టే జోలు కానీ ఒక 3-4 సంవత్సరాల వరకు నాకైతే లేదు. కానీ ఇట్ ఈస్ ఇన్ ద టైం లైన్ ఆఫ్ గాడ్. కానీ దేవుని స్తోత్రం చెప్పండి. అలాగే నీ జీవితంలో కూడా ఒక మంచి టైం ఇస్తాడు దేవుడు. నువ్వు టైం కోసం లెక్కలెట్టుకోవద్దు, టైం కోసం గీతలు గీసేసుకోవద్దు, క్యాండిల్ తిప్పేయద్దు, అరలో పెట్టేసుకోవద్దు. when you are in the God's plan, దేవుడి ప్రణాళికలో నువ్వు ఉన్నప్పుడు he will definitely make a miracle in your life. ఆయన తప్పనిసరిగా నీ జీవితంలో ఒక అద్భుతము చేస్తాడు. you should be in the timeline of God. నీ టైంని ఎవరికి అప్పచెప్పాలి? ప్రభుతో చెప్పండి, నా కాలగతులు నీకు అప్పచెప్పాను ప్రభు, నీ వశంలో పెట్టుకుంటున్నాను. ఏమి చేసినా నీ చిత్తమే, ఏమి చేసినా నీ చిత్తమే. అది మంచి అయినా చెడైనా నీ చిత్తమే. ఎందుకంటే నువ్వు చెడు చేసేవాడువు కాదు, నువ్వు నష్టపరిచేవాడువు కాదు, నువ్వు నన్ను దుఃఖపరిచేవాడువు కాదు. నాకు
నువ్వు మేలు చేసేవాడవు, నువ్వు మంచివాడవు, మంచివినిచ్చేవాడు కనుక నా సమయాన్ని నీ చేతులకు అప్పచెప్తున్నాను. ఎవరికి అప్పచెప్తున్నాను చెప్పండి? నా సమయమును నీకు అప్పచెప్తున్నాను ప్రభువుని అడుగుదాం. దేవుడు ఈ మంచి మాటలు మన కొరకు దీవించును గాక. అందరం